జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ సరబ్జీత్ సింగ్ కానీ అమృత్పాల్ సింగ్ కానీ ఒకే విధమైనటువంటి సెపరేటిస్టులు వేర్పాటు. అబ్దుల్ రషీద్ వేరే టెర్రరిస్ట్కి ఫండింగ్ చేసిన అది వేరే విషయం. బట్ ఆల్మోస్ట్ ఓవరాల్గా అగేన్స్ట్ నేషన్. కరెక్ట్. ఇలాంటి వ్యక్తులు రేపు పార్లమెంట్లోకి వెళ్తే హౌ విల్ బి ద సిచ్యువేషన్? అంటే వేర్పాటువాదానికి అంతమైపోయినటువంటి పూర్తిగా అంతమైపోయిందని చెప్పలేము, బట్ తగ్గిపోయింది, సబ్సైడ్ అయింది. అలాంటి వేర్పాటువాదానికి మరోసారి మొలకెత్తినట్టు బీజం పడినట్టుగానే మనం భావించాలి. ఒక అమృత్పాల్ సింగ్ అండి, రేపు అమృత్పాల్ సింగ్ లాగా నలుగురు కాంటెస్ట్ చేసి గెలిస్తే మీరేం చేస్తారు? పంజాబ్లో ఉన్న 10-12 సీట్ల నుంచి అందరు పోటీ చేసి గెలిస్తే ఏం చేస్తారు? ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్. రేపు కాశ్మీర్లో అయితే ఏం చేస్తారు? రేపు యూపీలో అయితే ఏం చేస్తారు? చెప్పండి. ఇది మనం అడగాల్సిన ప్రశ్న. భారతదేశంలో కూర్చున్న సిటిజన్ సెటిల్ అయిపోయిందంటే నాకేం ప్రాబ్లం లేదు, నేను నా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నా అని చెప్పి. కానీ ఒకరోజు మీరు మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఎవడో ఒక బాంబు పెట్టి మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ లాగా కొంతమంది చనిపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఇస్ టెర్రరిజం అనేది. అప్పుడు దాకా మన నార్మల్ సిటిజన్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేసుకుంటారు, మాట్లాడతారు. ఓ అమృత్పాల్ సింగ్ని చూడండి ఎలక్ట్ చేశారు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళని. ఎవరు ఎలక్ట్ చేశారు? అక్కడ ప్రజలు చూడండి, వాళ్ళ మెంటల్ మేకప్ చూడండి. దట్ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఎ టెర్రరిస్ట్. మీరు చెప్పినట్టు అన్నామలైని సపోర్ట్ చేయరు, కానీ ఒక టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు. ఇదే ప్రాబ్లం మన దేశంలో. మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఒక ఎలీట్ క్లాస్కి, ఒక మిడిల్ క్లాస్లో కూడా ఒక ఎలీట్ క్లాస్ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు దీంతో ఏ సంబంధం లేదు, ఇట్స్ ఎ హాలిడే. తర్వాత మీ ఇంటికి వరదలు వచ్చినప్పుడు, మీ ఇంటికి ట్రాఫిక్ జాములు, దీని గురించి మళ్ళీ మాట్లాడతారు. మీరు ఓటింగ్ టైంలో ఏం చేశారండి? అమృత్పాల్ సింగ్ లాంటి లోక్సభకు పంపించి వాట్ యూ వాంట్ అచీవ్? మీరేం చూపిస్తున్నారంటే ఖాళిస్తాన్ మూవ్మెంట్ మేము సపోర్ట్ చేస్తున్నాం, టెర్రరిస్ట్ని కూడా మేము సపోర్ట్ చేస్తాం. అక్కడున్న ఒక్కొక్క ఓటర్ని ఇప్పుడు ట్రాక్ చేయాల్సింది, ఎందుకంటే దే ఆర్ యాక్చువల్ సింపథైజర్స్. ఈవెన్ ఇంజనీర్ కేసులో అక్కడ ఎలక్ట్ చేసిన వాళ్ళని ఎవరు వాళ్ళకి ఓటేశారు? సరే 2 లక్షల మంది 5 లక్షల మంది మీరు ట్రాక్ చేయలేరు, కానీ వీళ్ళు చేపించిన మనుషులు చాలా మంది ఉంటారు దీంట్లో. ఒట్టిగా వచ్చి ఎలక్షన్ మీటింగ్ అడ్రస్ చేయలేదు కదా అక్కడ అమృత్పాల్ సింగ్. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎవరు క్యాంపెయిన్ చేసిండు ఆయన కోసం? ఎవరు చేశారు? ఎలా గెలిచాడు? దిస్ ఇస్ సంథింగ్ అజిత్ దోవల్ అండ్ టీమ్ హ్యాస్ టు డూ. వాళ్ళు చేస్తారు కూడా డెఫినెట్గా. వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, దే విల్ డూ ఇట్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను రాజు గారు, అక్కడున్న ప్రజలు దే ఆర్ ఈక్వలీ గిల్టీ ఫర్ సపోర్టింగ్ ఎ టెర్రరిస్ట్ అండ్ ఎలెక్టింగ్ ఎ టెర్రరిస్ట్. అది కాశ్మీర్ ఉండొచ్చు, ఇంకెక్కడనే ఉండొచ్చు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది డెఫినెట్గా చేయాల్సింది. ఈ కొత్త చట్టం తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళకి స్వేరింగ్ ఇన్ చేయాలి. ఇప్పుడు దానికి పెరోల్ ఇవ్వాల్సి వస్తుంది. పెరోల్ ఇచ్చేవాడు లోక్సభకు వస్తాడు, అందరి ముందు స్వేరింగ్ చేసి ఆ వీడియోలు తీసుకొని వీళ్ళు వైరల్ చేస్తారు, హీరోలు అవుతారు ఇంటర్నేషనల్ గా. కరెక్ట్. మళ్ళీ ఫండ్స్ రేస్ చేస్తారు, ఇంకొక అమృత్పాల్ని తయారు, ఇంకొకటి డజన్ అమృత్పాల్ని తయారు చేస్తారు. చూడండి, పంజాబ్ మనకు వచ్చేసింది, ఖాళిస్తాన్ మనదే అని చెప్పి. ఇదే మనిషి రేపు పార్లమెంట్ నిలబడి ఖాళిస్తాన్ గురించి మాట్లాడతాడు. ఆ ఇంజనీర్ ఏమో వచ్చి మళ్ళీ పాకిస్తాన్తో కాశ్మీర్ వెళ్ళిపోతుంది అంటాడు. ఏం చేస్తావు? కొత్త చట్టం ఇమ్మీడియట్ ఫస్ట్ లాస్ మోదీ గవర్నమెంట్ తీసుకురావాల్సింది. అంటే ఇండియా కొత్త చట్టం ఇది. ఎనీబడి హూస్ ఇన్వాల్వ్డ్, ఈవెన్ ప్రాసిక్యూట్ కాకుండా ఇన్వాల్వ్డ్, చార్జ్ షీటెడ్ ఫర్ టెర్రరిస్ట్ కేసెస్ కెనాట్ కాంటెస్ట్ ఫర్ ఎలక్షన్స్, అది తీసుకురావాల్సింది. కానీ ఇప్పుడున్నటువంటి కోalition గవర్నమెంట్ లో అలాంటి చట్టం తీసుకురావాలంటే అయితే ప్రాబ్లం లేదండి. నాయుడు గారికి టెర్రరిజంతో ఏం సంబంధం లేదు. ఓకే, నితీష్ కుమార్ కి ప్రాబ్లం లేదు. మీరు శిరోమణి అకాలీ దళ్ సపోర్ట్ తో గవర్నమెంట్ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తుండే, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని బీజేపీ కాదనుకోండి, ఆ సిచ్యువేషన్ అయిపోతుంది చెప్తున్నాను. లేకుంటే ఏదైనా ఒక పార్టీ ఈ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తున్న పార్టీని సపోర్ట్ తీసుకొని మీరు కోalition గవర్నమెంట్, అప్పుడు మీరు భయపడతారు ఈ చట్టం ఎట్లా తీసుకురావాలని చెప్పి. హియర్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, తీసుకురమ్మని చెప్పండి, ఏమవుతుంది? అంటే ఎవడైనా వ్యతిరేకిస్తారు, డెఫినెట్లీ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, 100% కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తారు. బికాజ్ మనకు తెలుసు వాళ్ళ సింపతి ఎవరితో ఉందని. దే విల్ సింపథైజ్ విత్ ద టెర్రరిస్ట్, అంటే డౌట్ లేదు. కానీ అప్పుడు కూడా మీరు చేయండి. బిల్లు పోతే పోయింది, పార్లమెంట్లో ఓడిపోతే నో ప్రాబ్లం. కానీ యూ వుడ్ మేడ్ అ పాయింట్ దట్ బీజేపీ గవర్నమెంట్ అనేది టెర్రరిజంని, ఎన్డీఏ గవర్నమెంట్ అని టెర్రరిజంని సపోర్ట్ చేయదు, ఇట్లాంటి చట్టం తీసుకురావాల్సిందే. కానీ ఈ చెప్పినట్ల ఒక 1 మ్యాన్స్ టెర్రరిస్ట్, 2 మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అనగానే ఇట్లనే అవుతుంది. మళ్ళీ వాడు అంటారు మళ్ళీ పాకిస్తాన్లో అన్నోన్ గన్ మెన్ చంపేస్తున్నారు కదా ఎవరినోనో, దాని గురించి ఏమంటారు? భారతదేశం అక్కడిక్కడ ఇంటర్ఫియర్ చేస్తుంది కదా, బంగ్లాదేశ్లో, భూటాన్లో, అక్కడ మీరేమంటారు? దాన్ని ప్రశ్నలు రావచ్చు. కానీ మనం ఓపెన్గా ఏం చేయట్లేదు. మనం ఒక ఎంటిటీని రేస్ చేసి పాకిస్తాన్ పంపించి టెర్రరిజం చేయట్లేదు. సరే,
ఆర్ఏడబ్ల్యూ రా వాళ్ళ ఎవరో చేస్తున్నారు ఏదో పని, మనం వీ కాంట్ టాక్ అబౌట్ ఇట్ ఆల్సో, మనం మాట్లాడలేం దాని గురించి ఓపెన్ స్టూడియోలో. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ రావడంలో అక్కడున్న ప్రజలు అందరికన్నా కాంప్లిసిటీ ఉంది, అంటే దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిజం. సో ఐడియాలజీని అంతమొందించాలి, ఆ భావజాలను అంతమొందించాలి. అంతే. అంటే మీకు వచ్చి సపోజ్ హైదరాబాద్లో ఉన్న 10 మంది దగ్గర వచ్చి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ అవుతారు కారు వాళ్ళు, బికాజ్ దే హావ్ నథింగ్ టు విత్ ఖాలిస్తాన్. ఏ ఖాలిస్తాన్ నాకు తెలియదు అంటాడు. కానీ పంజాబ్లో మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడున్న ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు, ఆ సిచ్యువేషన్ అక్కడున్న గవర్నమెంట్ చేశారు అది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ హెడెడ్, వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆల్సో ఈ ఖాలిస్తానీ సపోర్ట్ మీద బతుకుతున్నారు వాళ్ళు. ఈసారి కాంగ్రెస్ ఎట్లా గెలిచారు ఇన్ని సీట్లు అక్కడ? ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలిస్తున్న స్టేట్లో కాంగ్రెస్కి ఇన్ని సీట్లు ఎట్లా వచ్చింది పంజాబ్లో? మీరు లింక్ చేసుకోండి, అమృత్పాల్ సింగ్ అండ్ కాంగ్రెస్. వీళ్ళని సపోర్ట్ చేస్తా అన్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తా అన్నారు. మీరు మమ్మల్ని ఒక సీట్లో సపోర్ట్ చేయండి అని అమృత్పాల్ సింగ్ వాళ్ళ టీం చెప్పుంటారు, వీళ్ళేమో నాకు 10 సీట్లో సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ సపోర్ట్తో గెలిచారు. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్కి గెలవడానికి ఛాన్సే లేకుండే. ఇట్ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ విచ్ ఇస్ రూలింగ్ దేర్. అవును. అంటే డెఫినెట్గా సరే మీరు చెప్తారు ఫామ్ లాస్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. దీని వెనక ఎవరున్నారండి? ఈ ఫామ్ ఎడ్యుకేషన్ ఎవరు స్పాన్సర్ చేశారు వీళ్ళని? మన అందరికి తెలుసు. డబ్బులు కూడా తీసుకున్నట్టు ప్రూఫ్ కూడా వచ్చింది ఎఫ్సిఆర్ కింద. సో ఈ న్యూస్ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి మీడియా ఆర్గనైజేషన్స్ యూజ్ చేసి వీళ్ళు చాలామంది చైనా నుంచి కానివ్వండి, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి డబ్బులు తీసుకొని చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ఇప్పుడు గవర్నమెంట్ రెడీ కావాలి ఇమ్మీడియట్ గా. కొత్త చట్టం తీసుకురాసి ఈ ఇద్దరిని ఇప్పుడే ముందు డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి. అమృత్పాల్ సింగ్ అండ్ అబ్దుల్ రషీద్. ఎస్, గవర్నమెంట్ షుడ్ సే వీ విల్ నాట్ స్వేరింగ్, వాళ్ళకి పెరోల్ కూడా ఇవ్వమని చెప్పాలి.